చాలామంది అయ్యో నేను ఏ పని చేయలేకపోతున్నానే, నేను ఏది చేసినా అది ముందుకు రావట్లేదు ఏంటో అని చాలా దిగులు పడతారు. వాళ్ళ గురించే ఈ కథ. సరేనా? ఒక అడవిలో ఒక కుందేలు ఉంది. చాలా నీరసంగా వచ్చి పడుతుంది. అక్కడికి ఒక పెట్టె ఎగురుకుండా వచ్చింది. వచ్చి ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు, ఎందుకంత నీరసంగా ఉన్నావు అని అడిగి అంటే ఆ కుందేలు చెప్పింది, అటు చూడు, ఆ కోతులు చూడు, చెట్లు ఎక్కుతున్నాయి, ఎదుగుతున్నాయి, కావాల్సింది తెచ్చుకుంటున్నాయి, భలే హుషారుగా ఉన్నాయి. ఇటు చూడు, ఆ చింతపులు చూడు, అసలు ఎలా వెళ్తుంది ఎంత దర్జాగా. మనమేమో దాన్ని చూసి భయపడతాం, దాక్కుంటాం. దానిదే రాజ్యం అంటే మనం ఏమీ చేయలేకపోతున్నాం అని బాధపడుతుంది. పిచ్చి మొహం, ఒకరిని చూసి మనం అసలు బాధపడాల్సిన పని లేదు. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఆ చెట్టు ఉందా, ఆ చెట్టు ఏముంది, ఇలా ఇత్తేయంగానే అలా మొక్క మొలిసింది. దాని ప్రభావం అది. ఈ ఎదురు బొంగు చెట్టు ఉందా, ఈ చెట్టు విత్తనం వేసాక 5 సంవత్సరాలు భూమిలోనే ఉంటుంది. 6వ సంవత్సరం మొలకొచ్చుద్ది. వేసిన వాళ్ళైతే ఇది చచ్చిపోయింది అనుకుంటారు. కానీ 6వ సంవత్సరం వచ్చే వాళ్ళకి 90 అడుగుల ఎత్తు రయ్యను పెరిగిపోయింది. ఎందుకు? దాని సమయం అప్పుడు వచ్చింది. అలాగే నువ్వు ఏం చేసినా ముందుకు రావట్లేదని అస్సలు దిగులు పడమాకు. ఎందుకంటే నీకనేది ఒక టాలెంట్ ఉంది, ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు అది బయటకు వచ్చింది అని చెప్పింది. నేను కూడా అంతే, మీకు చెప్పేది కూడా అదే. ఈరోజు నేను చాలా కష్టపడుతున్నాను, చాలా డబ్బులు వస్తున్నాయి, కానీ ఎట్టొస్తున్నాయో ఎట్ట వెళ్తున్నాయో తెలీదు, నాకేంటి సమస్య అని చాలామంది నాతో సహా అందరూ అనుకుంటారు. కానీ సమయం అనేది ఒకటి ఉంది, అది చాలా గొప్పది. ఆ సమయానికి ఏది ఎలా జరగాలో అలా జరిగిద్ది అంతే. ఏమంటారు?